నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఎంపీగా భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఒంగోలు మాగుంట కార్యాలయంలో మైకేబుల్ ఎండి కొండూరు విశ్వసేన్, టీడీపీ సీనియర్ నాయకులు బ్రహ్మానందం, మాగుంట శ్రీనివాస్ రెడ్డి కలిసి శాల్వాలతో ఘనంగా సన్మానించారు. నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి జిల్లాకు ఆదివారం వచ్చిన డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి టీడీపీ శ్రేణులు, అభిమానులు అఖండ స్వాగతం పలికారు. ఉమ్మడి జిల్లా సరిహద్దు బొప్పూడి నుండి స్వామి స్వగ్రామమైన నాయుడుపాలెం వరకు వందలాది వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. సుమారు 5 గంటల పాటు ఈ ర్యాలీ జరిగింది. పలుచోట్ల గజమాలలు, బాణాసంచ మోతలు, ఇతర రూపాల్లో సంబరాలతో కోలాహలంగా సాగింది. కొండేపి నుంచి వరుసగా 3వసారి విజయం సాధించిన డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కేబినెట్లో స్థానం కల్పించారు. అనంతరం ఆయనకు కీలకమైన సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించారు. ఈ నెల 12న కేసరపల్లి వద్ద సభలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ స్వామి అప్పటి నుంచి విజయవాడలోనే ఉన్నారు. ఆదివారం సాయంత్రం జిల్లాకు వచ్చారు. మధ్యాహ్నం తర్వాత కొండేపి నియోజకవర్గంలో తనకు పార్టీ పరంగా, ఆర్థిక పరంగా అన్నీ చూస్తున్న టీడీపీ యువనేత దామచల్ల సత్యతో కలిసి విజయవాడ నుంచి బయలుదేరిన స్వామి 3 గంటలకు ఉమ్మడి జిల్లా సరిహద్దు బొప్పూడి వద్దకు చేరుకున్నారు. కొండేపి నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చిన టీడీపీ శ్రేణులు, అభిమానులు వారికి అఖండ స్వాగతం పలికారు. మంత్రి స్వామి సత్యాలతో పాటు టీడీపీ నేత దామచల్ల పూర్ణచంద్రరావు దంపతులు ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బయలుదేరి జిల్లా సరిహద్దు అయిన గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్దకు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చేరుకున్న స్వామికి సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆ నియోజకవర్గానికి చెందిన మద్దిపాడు మండల టీడీపీ అధ్యక్షుడు మండవ జయంత్ బాబు నేతృత్వంలో పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలు తరలివచ్చి గజమాలతో సత్కరించారు. అనంతరం 6 గంటలకు ఒంగోలు నగరంలోని మంత్రి స్వామి సత్యాలు ఓపెన్ టాప్ జీపులో చేరుకోగా పెద్ద ఎత్తున యువకులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి పాత బైపాస్ రోడ్డు మార్గాన కాన్వాయ్ రాగా మంగమ్మ కాలేజీ జంక్షన్, మంగమూరు రోడ్డు, క్యూజ్ కాలేజీ, సౌత్ బైపాస్ జంక్షన్ల వద్ద వందలాది మంది టీడీపీ శ్రేణులు, అభిమానులు గజమాలలతో సత్కరించారు. పెద్ద ఎత్తున బాణాసంచ పేల్చి కోలాహలంగా ర్యాలీ నిర్వహించారు. అక్కడ నుంచి ఒల్లూరు చేరుకొని ఒల్లూరమ్మ దేవాలయంలో పూజలు చేసిన మంత్రి స్వామి సత్యాలు తర్వాత సూరారెడ్డిపాలెం వద్ద అంబేద్కర్ విగ్రహానికి, నాయుడుపాలెంలో అంబేద్కర్, ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తో పాటు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. అనంతరం నాయుడుపాలెంలో వచ్చిన అతిథులు అందరికీ కూడా భోజన ఏర్పాటు చేశారు. ఇది తెలుగు గడ్డ,
అరెరెరెరెరె తిరగబడరా ఆంధ్రుడా తిప్పి కొట్టర తమ్ముడా నువ్వు తిరగబడరా ఆంధ్రుడా తిప్పి కొట్టర తమ్ముడా తరతరాలుగా మోసగించిన తల్లి కాంగ్రెస్ గుట్టను చాటుమాటుగా సహకరించిన పిల్ల కాంగ్రెస్ గుట్టును తిరగబడరా ఆంధ్రుడా తిప్పి కొట్టర తమ్ముడా తిరగబడరా ఆంధ్రుడా తిప్పి కొట్టర తమ్ముడా ఆంధ్రుడా వారు రూముల చోర్ల కమిటీ పార్లమెంటులో పెప్పర్ స్ప్రేలు జంతర్ మంతర్ జనపదంటూ అయ్యో తప్పు తడకల బిల్లు తెచ్చిరి చిప్ప చేతికి అప్పగించిరి అప్పనంగా ఆస్తులొకరికి అప్పు మాత్రం ఆంధ్రవారికి చేయమంటే మనకు న్యాయం చేసినారు వారు ద్రోహం తిరగబడరా ఆంధ్రుడా తరిమి కొట్టర ధీరుడా తిరగబడరా ఆంధ్రుడా తరిమి కొట్టర ధీరుడా ఐటీ హంగులనే తెచ్చి యువత గుండె వెలుగులు నింపి ఏకశిలా నగరంలో ఏ శిల మోగించినా నాగులేటి పరవడిలో ఏ తుంపర నడిగినా బొబ్బిలి దుర్గంలో ఏ బురుగును కదిలించినా మాన్యం అడవుల్లో ఏ మాకును ఇద్దరు అద్భుతమైన శాసనసభలు ఇచ్చిన ఈ కొండేపి ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు మనం శిరస్సు వంచి పాదాలు వందనం చేయాలి. ఎందుకంటే ఈ గడ్డలో పుట్టి ఈ గ్రామానికి ఇద్దరిని శాసనసభ్యులు అందులో మన పెద్ద మంత్రిగా కూడా చేశారు. అలాగే ఈ రోజు కూడా మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత కొండేపి నియోజకవర్గంలో మన రాష్ట్ర సాంఘిక సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా మన ఎమ్మెల్యే స్వామి గారు అవ్వటం ఈ ప్రకాశం జిల్లాలో ఒక నిజమైన తెలుగుదేశం కార్యకర్త ఆనందపడే రోజని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మొన్న ఎన్నికల్లో మన ప్రకాశం జిల్లా నుంచి 10 మంది శాసనసభ్యులు అద్భుతమైన మెజార్టీలతో గెలిచారు. ఈ యొక్క టీం ఒక అద్భుతమైన టీం. ఎందుకంటే 94లో మనం చూసుకుంటే ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అప్పుడు 13 నియోజకవర్గాలు ఉన్నాయి. 13కి 12 గెలిచాం. అప్పుడు పెద్దలు మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఎంపీగా ఎమ్మెల్యేలుగా ఒక నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉన్న చప్పిన వెంకయ్య గారు కానీ ఒక ఐకానిక్ మెంబర్స్ గా వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు. మళ్ళీ 2024లో అదే టీం రిపీట్ అయింది. ఒకే వయసులో ఉన్న వాళ్ళు 10 మంది శాసనసభ్యులు కూడా నిత్యం ప్రకాశం జిల్లా ఒక అభివృద్ధికి కృషి చేస్తారని, అలాగే ఈ జిల్లాలో అందరికంటే సీనియర్గా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు పెద్దన్న పాత్ర పోషించాలని, ఆయన ఎంతో అనుభవకుడిగా 5వసారి ఎంపీగా మనకు రావటం, మన పార్టీ నుంచి గెలవటం కూడా మన అదృష్టంగా భావిస్తా ఉన్నాం. అలాగే ఈ యొక్క ప్రకాశం జిల్లా నుంచి వెనుకబడిన ప్రకాశం జిల్లా మనం ఏదైతే ఆ రోజు మన బాబు గారు హామీ ఇచ్చారో మార్కాపురం జిల్లా కానీ వెలుగొండ కానీ, అలాగే మన ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నిర్వహిస్తామని ఈ యొక్క 10 మంది శాసనసభ్యులు ఇన్ఛార్జీలు అందరం కలిసి ఒక స్టేట్లోనే గతంలో ప్రకాశం జిల్లా టీం అంటే ఒక బ్రాండ్గా అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్క పోరాటం చేశాం. ఈ రోజు కూడా ప్రతి కార్యకర్తకు కూడా అండగా అందుబాటులో ఉంటామని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు పిలవగానే ఇంతమంది శాసనసభ్యులు మన గ్రామానికి రావడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఆలస్యమైనా మీరు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు శిరస్సు వంచి నేను మీకు పాదాభివందనం చేస్తా ఉన్నా. ఈ గ్రామ ముద్దు బిడ్డ, మీ అందరూ మన్నలు పొందిన వ్యక్తి, మీ అందరూ ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ సోదరుడు రామచల్ల జనార్దన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఇన్ని సంవత్సరాల తర్వాత
మళ్ళా తూర్పు నాయుడుపాలెం అనేది రాష్ట్రం అంతా కూడా గుర్తొచ్చే రోజు మనం చూసాం. ఏది ఎవరి బాల వీరాంజనేయ స్వామి అంటే పెద్ద ఆయన ఊరు దామచర్ల ఆంజనేయ గారి ఊరు, తూర్పు నాయుడుపాలెం టంగుటూరు మండలం అని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా కూడా గుర్తుండేలాగా మొన్నే మనం ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. ఆ గుర్తు తీసుకొచ్చాడు మన స్వామి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మా అందరి తరపున కూడా మనస్ఫూర్తిగా స్వామి గారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు మెజారిటీలతో పాటు బాధ్యతలు పెరిగినాయి. బాధ్యతలతోటి అందరం కూడా పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు మన జిల్లా వెనకబడిన జిల్లా అయినా కూడా ఈరోజు ప్రజలంతా కూడా అనేక ఇబ్బందులతోటి, అనేక కష్టాలతోటి 5 సంవత్సరాలు చెప్పుకోలేని విధంగా ఎంతోమంది మీద కేసులు పెట్టారు, రిమాండ్లకు పంపించారు, ఆస్తుల మీద పడ్డారు. అదేవిధంగా ఎన్నో రకాలుగా ఏం చేయాలనేది కూడా దాని విధంగా ఎంతోమందిని ఇబ్బందులు పెట్టిన రోజులు చూసాం. అదేవిధంగా అభివృద్ధి లేదు. 14 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చాడు ఈ సైకో జగన్ రెడ్డి. దాన్ని ఏం చేశాడో తెలియదు. అభివృద్ధి అనేది ఆగిపోయింది. ఎక్కడికి పోయినా కూడా అభివృద్ధి లేదు, తాగటానికి నీళ్ళు లేవు, ఇబ్బందులు ఉండే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కూడా మనం చూసాం, మన జిల్లాలో కూడా మనం చూసాం. అలాంటి పరిస్థితితోటి మొన్నటితోటి మనకు మోక్షం వదిలింది. ప్రజలు కూడా ఉక్కి పట్టుకొని ఉన్నారు. ఒకసారి ఎప్పుడు వస్తుందా ఎన్నికలు, ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి కూడా కాసుకొని ఉన్నారు. ఆ ఎన్నికల కోసమే ఉండి ఏం జరుగుతుందని అర్థం కాల ప్రజల బయట రాష్ట్రాలకు కూడా ఒక్కసారిగా ప్రతి ఒక్కరు పోయి సైకిల్ మీద వచ్చి సమర్థవంతమైన నాయకుడు రావాలి, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి అందరూ ప్రజలంతా ఈరోజు 164 సీట్లు ఇచ్చారంటే ఈసారి మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో, ఎంత కసిగా ఉన్నారో, ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద ఆశ పెట్టుకున్నారో అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరం మీద కూడా ఒక బాధ్యతలు పెరిగినాయి. ఒక్కొక్కరికి మంచి మెజార్టీలు ఇచ్చారు, యువం మీద మనల్ని పంపించారు. తప్పకుండా కూడా ప్రజల ఉమ్ముని, కష్టాన్ని, ఇబ్బందుల్ని మేము మర్చిపోం. ఖచ్చితంగా దాన్ని మేమందరం కూడా కలిసికట్టుగా జిల్లాకి రావాల్సిన పనులన్నీ కూడా తుపురు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రతి 2 నెలలకు ఒకసారి అందరం శాసనసభ్యులు మా వాళ్ళిద్దరూ లక్ష్మి గారిని, ఎరిక్షన్ కానీ వాళ్ళిద్దరు కూడా మేము అందరం తరపున కూడా మాటిస్తున్నాం. ఖచ్చితంగా బాబు గారి దగ్గరికి అందరం వెళ్తాం. మీ ఇద్దరికి మంచి పదవి మీకు తగ్గట్టుగా ఒకటి కార్పొరేషన్లో కానీ ఏదో దాంట్లో మీకు అవకాశం ఉండేటట్టుగా దాన్ని కూడా మీకు గౌరవించే విధంగా జిల్లాకి ఎంతో మనం కష్టపడ్డాం కాబట్టి మీ ఇద్దరికి పదవులు వచ్చేటట్టుగా కూడా మేము కూడా అడిగి పోరాడి మీ ఇద్దరికి కూడా పదవులు వచ్చేటట్టుగా, అదేవిధంగా సత్యాకు కూడా, ఎందుకంటే 36 నియోజకవర్గాలు కష్టపడ్డారు కాబట్టి ఇల్లు వదిలేసి ఎక్కడో వైజాగ్ అటంతా కూడా ఉండి ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి తిరిగి ఎంతో పార్టీ కోసం కష్టపడ్డాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురికి ఏదో విధంగా నామినేటెడ్ పోస్ట్ వచ్చేదానికి అందరం కూడా కృషి చేస్తాం. వాళ్ళందరికీ వచ్చేటట్టుగా, వాళ్ళకు కూడా గౌరవించేటట్టుగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అందరం కూడా కూర్చుంటాం. ఈరోజు మార్కాపురం జిల్లా అవసరం, అదేవిధంగా కందుకూరుని తీసుకొచ్చి ఒంగోలులో పెట్టాల్సింది అవసరం, ఈరోజు అద్దంకిని తీసుకొచ్చి ఒంగోలులో పెట్టుకోవాల్సింది అవసరం. అదేవిధంగా ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు తాగేదానికి నీళ్ళు లేవు, వ్యవసాయానికి నీళ్ళు లేవు, రోడ్లు లేవు, అదేవిధంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా ఈ 5 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యతలుగా మేము అందరం కూడా తీసుకుంటాం, కష్టపడతాం. మీ జోలికి వచ్చిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టాం. వాళ్ళని తోడు తీసేటట్టుగా వాళ్ళు ఎవరైతే కేసులు పెట్టారో, ఎవరినైతే ఇబ్బందులు పెట్టారో అదే పోలీసు వాళ్ళ చేతే లోపలేపించేసి మక్కలు ఎరగొట్టే పనులు కూడా తొందరలోనే చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా చూసాం. నా మీద 23 కేసులు పెట్టారు. అనేక మందిని, మా వాళ్ళందరూ కొంతమందిని రిమాండ్కి పంపించారు. 18 రోజులు జైల్లో ఉండొచ్చారు. అలాంటి కార్యక్రమాలన్నీ చేశారు. ఈరోజు ఎలక్షన్ అనౌన్స్ అయిన మరుసటి రోజు నుంచే మొత్తం ఎక్కడా కనపడకుండా ఈరోజు హైదరాబాదు ఎడా తిరుగుతూ ఉన్నారు. ఒకరోజు తిరుగుతారు, వారం తిరుగుతారు, నెల తిరుగుతారు, 2 నెలలకైనా ఆ ఎదవలు రావాల్సిందే. ఎక్కడికి రాదు. ఆ ఎదవలు వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలో కార్యకర్తలు చేసేది కాదు, చట్టపరంగా పోలీసు వ్యవస్థ చేతే వాళ్ళు చేసిన అక్రమాలు వాళ్ళ చేతే ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొస్తాం. ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ అయ్యేటట్టుగా కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా
మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. కష్టపడ్డారు అందరూ కూడా. ఈరోజు ఒక మంచి మార్గంలో మన జిల్లాని అందరి మంది కూడా గెలవటం జరిగింది. వాళ్ళిద్దరు గెలిచి ఉంటే మనకి సింగిల్ నవరత్నాలు వచ్చేది. జగన్ రెడ్డికి ఏదైతే నవరత్నాలు పెట్టాడో ఆ 9 సంఖ్యతో అయిపోయేవాడు. చాలా సంతోషం. కొండేపి చరిత్రలో చాలామంది మూడోసారి గెలుపు లేదు, స్వామి ఓడిపోతాడన్నారు. దాన్ని తిరగరాశారు. కొండేపి ప్రజలు చరిత్ర సృష్టించారు. మూడోసారి నన్ను గెలిపించారు. నాయుడుపాలెం ప్రజలకి కొండేపిలో గెలవడం నా అదృష్టం. సొంత ఊరు వ్యక్తులు, సొంత ఊరు ఎమ్మెల్యేకి ఓటేసినటువంటి అదృష్టం. పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులకి ఓటే లేదు. మన జనార్దన్ గారికి కూడా నాయుడుపాలెం ఓటేసిలా. నాకు నాయుడుపాలెం సొంత ఊరు వాళ్ళు ఓటేసినటువంటిది ఆ అదృష్టమే వరుసగా 3 సార్లు గెలిపించిందని కూడా నేను భావిస్తా ఉన్నాను. ఇంకో విషయం, మనకి ఈరోజు జరిగినటువంటి అద్భుతమైన విజయం ఇందాక సాంబశివరావు చెప్పారు. 151లో పాండవుల పైకి తీసుకొచ్చి కౌరవ సభని పతనం చేసి గౌరవ సభగా మార్చి మన ముఖ్యమంత్రిని సభలోకి పంపిస్తున్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్ర ప్రజలని చెప్పి తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలియగల వాళ్ళు నిశ్శబ్దంగా విప్లవాన్ని తీసుకొచ్చారు. పోలింగ్ రోజు అర్థమైంది. 4-5 బూతులు చూడగానే మనం గెలుస్తున్నాం, భారీ మెజార్టీతో గెలుస్తున్నాం అని చెప్పాను. మన నియోజకవర్గంలో కూడా మంచి మెజార్టీ వస్తుందంటే చాలా మందికి నమ్మకాలు లేవు. సింగరాయకొండ అంటారు, సింగరాయకొండ కూడా మెజార్టీ వస్తుందంటే నమ్మకాలు లేవు. ఆ సింగరాయకొండే అత్యధిక మెజార్టీ ఇచ్చింది, మార్పుకు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తీసుకుంటే వేదిక మీద ఇద్దరు దురదృష్టవంతులు కానీ అదృష్టవంతులే. ఎర్రగొండపాలెం తరిసి ఇద్దరు కూడా 2,500 ఓట్లు అదనంగా వస్తే గెలిచి ఉండేవాళ్ళు. కానీ ఈరోజు మన పార్టీ అధికారంలో ఉంది. ఇందాక మాగుంట గారు చెప్పినట్లు, జనార్దన్ గారు చెప్పినట్టు, బాలాజీ గారు అందరూ చెప్పినట్టుగా, పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళిద్దరూ మన శాసనసభ్యులే. పూర్తి అధికారాలతో ప్రజలకు చేరువయ్యి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తారని చెప్పేసి మన ముఖ్యమంత్రి తరఫున నేను వారికి తెలియజేస్తా ఉన్నా. వారిద్దరూ కూడా మంచి పనులతో చేరువై ఈసారి 12కు 12 మన జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సభలో అడుగు పెట్టాలని ఆకాంక్షిస్తా ఉన్నాను. ఈరోజు తీసుకున్నట్లయితే ఇందాక జనార్దన్ గారు చూసారు, చెప్పారు, మిగతా పెద్దలు చెప్పారు. నేను అదృష్టం కలిసి వచ్చి మంత్రి అయ్యాను. కానీ మనందరం ఒకటే, అందరం కలిసి పోరాటం చేద్దాం. అందరం కలిసి ప్రతి నెల కూర్చుందాం. అందరం కలిసి జిల్లా అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, మన జిల్లాకి రావాల్సిన పదవుల కోసం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం. నెలకోసారి మనం కూర్చుందాం. మన జిల్లాకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడే అపాయింట్మెంట్ తీసుకొని చొరవ తీసుకుందామని తెలియజేస్తున్నాను. మన జిల్లాకి 2 మంత్రి పదవులు రావడం సంతోషం. రవి గారికి, నాకు. ఇందాక సాంబశివరావు గారు చెప్పారు, మనకి పరిశీలకులుగా వచ్చినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఆయన మీద పోలీస్ స్టేషన్ కేసులు పెట్టి జైలుకి వెళ్ళి వచ్చాడు. మనకి పరిశీలకులుగా వచ్చినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు, అంటే మన జిల్లాతో అనుబంధం ఉన్నటువంటి ఇంకొక ఇతర వ్యక్తులకు కూడాను పదవులు వచ్చాయి. ఈరోజు మంత్రివర్గంలో చాలామంది మంత్రులు మనకు వ్యక్తిగతంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏ నిధులు కావాలన్నా, ఏ పనులు కావాలన్నా నిరభ్యంతరంగా చొరవగా వెళ్ళి పనులు చేయించినటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం మా అందరికీ ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. జిల్లాలో చాలా కాలం నుంచి అపరిష్కృత సమస్యలు ఉన్నాయి. ఇది నిజంగా పోతా ఉంది. ఎన్నికల ముందు నీళ్లు లేకుండా ప్రాజెక్ట్ శిలాఫలకాలు వేసుకుని తప్పితే వాళ్ళు ఏం పనులు చేయాల. గుళ్ళకమ్మ గేట్లు కొట్టకపోతే గేట్లు బిగించలా, అడిగితే పూర్తి చేయాల, మళ్ళీ గేట్లు కొట్టకపోయినాయి. అటువంటి వ్యక్తి రైతులని అష్ట కష్టాలు పెట్టేటి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మన జిల్లాకు వచ్చిన ట్రిపుల్ ఐటీ ఒంగోలులో పెట్టాలని మనం ప్రయత్నం చేసినప్పటికీ కరిగిరి ప్రాంతంలో శంకుస్థాపన చేశాం. వీళ్ళు వచ్చి ఒక్క ఇటుక పెట్ట శిలాఫలకం పగలగొట్టారు. మళ్ళీ ట్రిపుల్ ఐటీ పూర్తి చేయాలి. ఒక నరసింహారెడ్డి గారు పశ్చిమ ప్రాంతానికి నిమ్స్ తీసుకొచ్చారు. ఆ రోజు ఆ నిమ్స్లో మనం ప్రతిపాదనలు తీసుకొచ్చి ముందుకు వస్తామంటే దాన్ని పక్కన పెట్టారు. పరిశ్రమలు తేవాల్సిన అవసరం, బాధ్యత మా అందరి మీద ఉంది. లోకేష్ బాబు యువకులం పాదయాత్రలో చెప్పారు, ఈ ప్రకాశం జిల్లాలో ఫార్మా హబ్గా చేస్తాను, పరిశ్రమలు తీసుకొస్తానన్నారు. త్వరలోనే మన ప్రాంతాల్లో
ఫార్మా కంపెనీలు పరిశ్రమలు రావాలని మన యువతకి ఉద్యోగాలు కల్పించే విధంలో మేమందరం సమిష్టిగా కృషి చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే వాన్పిక్ భూములు చీరాల పర్చూరు ప్రాంతాల్లో ఉన్న భూముల్ని వీళ్ళు దోపిడీకి గురి చేస్తున్నారు. ఈ వాన్పిక్ భూముల్లో తిరిగి ఫార్మా హబ్ చేయటం, రామాయపట్నం పోర్ట్ని అభివృద్ధి చేయటం, నిమ్స్ అదేవిధంగా దర్శిలో మోటారు డ్రైవింగ్ స్కూల్ లాంటి కొన్ని పరిశ్రమలు మూతేయటం, వీటన్నిటిని తిరిగి తీసుకురావటం, మన ప్రాంతంలో సంగమేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవటం, ముసి పాలేరు నదులకి వెలుగున్న తూర్పుకాలం నుంచి అనుసంధానం చేసి ఆ 2 ఏర్ల మీద చెక్ డ్యాములు కట్టి రైతులకి ఎత్తిపోతల పథకాలు అందించే విధంగా కృషి చేయడం అనేటువంటి బాధ్యతలు మనందరి మీద కూడా ఉన్నాయని తెలియజేసుకుంటూ, పశ్చిమ ప్రాంతాన్ని ప్రకాశం జిల్లా అడిగారు, కానీ వాస్తవంగా చెప్పారు బాబు గారు, కానీ నేనైతే 5 గెలిపించలేదు కాబట్టి 2 గెలిపించలేకపోయారు. ఏది ఏమైనప్పటికీ కూడాను చెప్పిన మాటకి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి తెలియజేస్తున్నా. 3,000 నమ్మల ఆయన నమ్మేరు. విడుదల వారి ముఖ్యమంత్రి 250 పెంచుకుంటూ వచ్చాడు. మనం ఏప్రిల్లో ప్రకటన చేశాం, ఎప్పటి నుంచే పెన్షన్ ఇస్తామంటే ఎలా సాధ్యం అన్నారు. ఆ 3 నెలల్లో 1000 బకాయి, జూలై నెలలో ఇచ్చే 4,000, రేపు జూలై 1వ తారీఖు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ 7,000 రూపాయలు ప్రతి ఒక్క వృద్ధులు, వికలాంగులు, వితంతువులకి పంపిణీ చేయబోతున్నారు. వృద్ధులకైతే, వితంతువులకి 7,000, ఒంటరి మహిళలు కూడా 7,000 రూపాయలు, ఫిషర్మెన్ పెన్షన్ కూడా 7,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంకో విధంగా వికలాంగులకి 3 నెలల్లో 3 3 9,000, జూలైలో ఇచ్చి 6,000 కలిపి 15,000 రూపాయలు పంపిణీ చేయబోతా ఉన్నాం. అనారోగ్యం పాలైన వాళ్ళు కూడా పెన్షన్లు పెంపడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా 50 సంవత్సరాలకే పెన్షన్లు అందిపోతున్నాం. చెప్పిన నాయకుడు చిత్తశుద్ధితో సంతకం చేసి ముందుకు వస్తారని తెలియజేస్తున్నాం. యువతకు ఉద్యోగాలు ఇచ్చేదాని సంతకం చేశారు. అదేవిధంగా మనకి చదువుకున్న యువతకి సర్వే చేసి వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు ఇప్పించడం స్కిల్ సర్వే అయిపోతా ఉన్నారు. మన హక్కుల ఆస్తుల్ని దోపిడీ చేసే టైటిల్ లీడ్ చట్టాన్ని రద్దు చేస్తూ సంతకం చేశారు. ఇటువంటి అన్నీ కూడా చెప్పిన మాటలు చేశారు. ఇందాక జనార్దన్ గారు చెప్పారు, ఎక్కడ ఏం అప్పులు తెచ్చాడో ఏం పెట్టాడని అన్నారు. అన్నీ చూసుకొని కూడా సార్ ఇన్ని ఎట్లా చేస్తారు మీరంటే, సంపద సృష్టించి నేను చేస్తానని ధైర్యంగా ముందుకెళ్తున్నారు. అంత ధైర్యంగా ముందుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు మొక్కమని ధైర్యంగా ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనందరి ఆశీస్సులు ఇచ్చారు. అదేవిధంగా దైవ శక్తి కూడా అనుగ్రహించాలని, శక్తిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో, సంక్షేమ పదంలో నడిపించాలనుకుంటున్నా. దోపిడీ చేశారు. తిరిగి ఈ మైనింగ్ అంతా కూడా చేపట్టే విధంగా చర్యలు చేసుకుంటారని కూడా తెలియజేసుకుంటూ, మన జిల్లాలో తిరిగి సస్యశ్యామలంగా చేసే వెలుగొండ ప్రాజెక్ట్ని, అదేవిధంగా సాగర్ జిల్లాలో కాలువల పొడిగింపులు కూడా చేపడతారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు స్క్రిప్ట్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ దేవుడు స్క్రిప్ట్ 23 వచ్చిందని మనం ఎగతాలు చేశాడు. అంతకన్నా దారుణమైన స్క్రిప్ట్ దేవుడు ఇచ్చాడని చెప్పేసి తెలియజేసుకుంటూ, నరకాసుర వధ చేసామన్నారు. కుంభకర్ణుడు తిరిగి నిద్రలేసి 5 ఏళ్ల తర్వాత ఇంకో కోణం తీసుకొస్తున్నాడు. కుంభకర్ణుడి వధ కూడా చేస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు. 11లో 7 చేళ్తున్నారంట. 11లో 7 ఇంకా వారం పూర్తి కాల పక్క పార్టీల వైపు చూస్తున్నారు. కథనాలు ఆ జిల్లాల్లో, చిత్తూరు జిల్లాలో స్టోరీలు వస్తున్నాయి. అంటే ఆయన పరిస్థితి ఇంకా బయటికి రాలేదు. అటువంటి పరిస్థితి అది. మనం 23 మందితో 104 బయటకు పోయినా 19 మందితో మనం పోరాటం చేసాం 5 ఏళ్ళు. 11 మందిలో మొక్కలు అవుతున్నాయి అనేటువంటి పరిస్థితి. అందుకే ఫ్యాన్ గుర్తు కనపడదని చెప్పేసి సాంబశివరావు గారు, జనార్దన్ గారు కూడా చెప్పారు. ఈరోజు నా మీద బాధ్యతలు ఇచ్చారు. ఎస్సీలకి, వృద్ధులకి, వికలాంగులకి సేవ చేసేటువంటి అదృష్టం ఇచ్చారు. ఈ 3తో పాటు గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు, వీళ్ళందరినీ కూడా నడిపించి తెలుగుదేశం పార్టీకి ప్రతి గ్రామంలో కూడా పూర్తి స్థాయి మెజార్టీ పట్టు తెచ్చే విధంగా కృషి చేసే దానిలో మీ అందరి సహకారాలు కావాలని నేను కోరుతా ఉన్నా. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పూర్తిగా మీ అందరి ఆశీస్సులు, అండదండలు ఇచ్చి, నన్ను సూచనలు, సలహాలు ఇచ్చి ముందుకు నడిపించాలని కోరుతా ఉన్నా. ఈరోజు భువనంలో నా అవమానపరిచారు, నా మీద దాడి చేశారు. అందుకే ఇటువంటి విజయాలు. గౌరవ సభగా మార్చిన ఆంధ్రులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు
మన ప్రభుత్వంలో అండగా వచ్చినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అండగా వచ్చిన బీజేపీ నేత నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు చాలా నిబద్ధతతో ఉన్నారు. మిత్రపక్షాన్ని గౌరవించుకుంటూ ముందుకు పోదాం, మిత్రపక్షాన్ని ప్రాధాన్యత తీసుకెళ్దామనే విషయంలో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అదేవిధంగా మనందరం కూడా మన మిత్రపక్షాలతో సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని, రేపు ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క నాయకుడు అందుబాటులో ఉండి తెలియజేయాలి. ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుంది అనే విషయాన్ని తెలియజేయాలి. 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, వాలంటీర్లు ఇస్తారు. వాలంటీర్లతో పాటు మీ అందరూ కూడా ఉండి ఇవి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ముఖ్యమంత్రి ఇస్తున్నదని కూడా చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టుకున్న ఇళ్ళకి బిల్లులు ఆపారు. ఆ బిల్లులు ప్రతి ఒక్క రూపాయి కూడా రేపు మన ప్రభుత్వం తిరిగి చెల్లించబోతుందని కూడా తెలియజేస్తాను. రోడ్లు వేసిన కార్యకర్తల బిల్లులన్నీ కూడా రేపు మన ప్రభుత్వం చెల్లించబోతుందని కూడా మీకు తెలియజేస్తాం. రామాయపట్నం పోర్టు, దానిలో అన్నింటినీ కూడా చక్కదిద్ది విచారణలు చేసి తిరిగి ఈ రామాయపట్నం పోర్టుతో పాటు అక్కడ అనుబంధ పరిశ్రమ కూడా తెచ్చేందుకు మన ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని తెలియజేసుకుంటూ, ఈ రోజున మేమందరం కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి బాధ్యతల మీద ఒక టీం వర్క్తో కలిసి పనిచేసి జిల్లాని ప్రగతి పథంలో నడిపించేందుకు ముందుకెళ్తామని, తప్పనిసరిగా మీ అందరి ఆశీస్సులు కావాలని తెలియజేసుకుంటూ, ఈ రోజున మా స్వగ్రామం నాయుడుపాలెం వాళ్ళకి చెప్తున్నా, సుమారు 27 సంవత్సరాల క్రితం మన పెద్ద ఆయనకి మంత్రి పదవి వచ్చింది. మళ్ళా 27 ఏళ్ల తర్వాత మన గ్రామవాసికి ఈ పదవి రావటం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ రోజు కూడా కొండేపు నియోజకవర్గంలో డొంక రోడ్లు ట్రాక్టర్ మీద పెద్ద ఆయన పోతే బట్టి చొక్కా మీద పడుకుందని చెప్తారు ఆ గ్రామస్తులు. అటువంటి కొండేపు నియోజకవర్గంలో అడుగడుగున సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. మిగిలిపోయిన గ్రామాలన్నిటికీ తాగునీరు ఇచ్చేది మన జిల్లానే కాదు, మన నియోజకవర్గమే కాదు, జిల్లా మొత్తానికి తాగునీరు ఇచ్చేదానికి మన యువనేత నారా లోకేష్ బాబు గారు కంకణ బద్దులై ఉన్నారు. తప్పనిసరిగా చేస్తారని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నేను పూర్తి స్థాయిలో కాన్స్టిట్యూన్సీలో లేకపోయినా 10-15 రోజులు విజయవాడలో ఉన్నా, ఎప్పటిలాగే మీ అందరికీ కూడా సత్య కానీ మావయ్య కానీ అండగా ఉంటారని కూడా నేను తెలియజేసుకుంటూ, ఎప్పుడు కొండేపు నియోజక అభివృద్ధి అనేది మనకు ప్రథం. మనకి అవకాశం ఇచ్చిన కొండేపు అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా అభివృద్ధిని, సంక్షేమాన్ని పూర్తి చేస్తానని మీ అందరికీ కూడా ఇప్పుడు శాఖ కేటాయించారు. వాలంటీర్లు అందరూ నా ఫోన్ కొడతా ఉన్నారు. వాలంటీర్లు అందరూ వాట్సాప్లు చేస్తున్నారు. మమ్మల్ని రాజీనామా చేయించారు, బలవంతంగా రాజీనామా చేయించారు, మాకు తిరిగి ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి నా మెయిల్ బాక్స్ నిండిపోతుంది, నా వాట్సాప్ నిండిపోతున్నాయి, నా ఫోన్ కాల్స్ నిండిపోతున్నాయి. తెలియని నంబర్ ఎత్తాలంటే ఇదే ఆలోచన. మా నాయకుడి మీద మమ్మల్ని మోసం చేశారని వాళ్ళ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. విజయసాయి రెడ్డి ఏమన్నాడు, వాలంటీర్లు అంతా మన వాళ్ళు అన్నాడు. కానీ ఈరోజు వాళ్ళే నాకు మెసేజ్లు పెడుతున్నారు. ఎందుకంటే వాలంటీర్ల శాఖ నా దగ్గర ఉంది, సచివాలయాల శాఖ నా దగ్గర ఉంది, అందుకని పెడుతున్నాను. మీకోసం, కొండేపు నాయకుల కోసం ఇంకొక వేరే ఫోన్ నెంబర్ తీసుకోండి. ఎందుకంటే ఏ ఫోన్ ఎత్తినా ఈ ఫోన్లు వస్తాయి. అందువల్ల మీకు వేరే నంబర్ ఇస్తాను, ఆ ఫోన్ నేను తీస్తాను. అదేవిధంగా ఇంటి దగ్గర కూడా పిఏలు ఉంటారు, సత్య గారు ఉన్నారు, మనకి ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఏ కష్టం వచ్చినా మేమందరం అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చేస్తాను. మీ ఇచ్చినటువంటి ఆదరాభిమానాలు, మీరు 3వసారి గెలిపించారు, చరిత్ర తిరగరాశారు. అందువల్లే ఈరోజు నాకు ఈ పదవి జరిగిందని తెలియజేసుకుంటూ, ఇందుకు సహకరించినటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అందరూ శాసనసభ్యులకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ పదవి వచ్చినందుకు సహకరించిన ప్రతి ఒక్క నాయకుడికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఒంగోలు గుంటూరు రోడ్లోని గుప్తాస్ బిల్డింగ్ లో ధృతి డెవలపర్స్ లేఅవుట్ పార్టీషన్ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రిబ్బన్ కట్ చేసి నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ధృతి డెవలపర్స్ అధినేత పిఎల్ రమేష్, జి బాలకృష్ణ, ఎస్ సురేష్, ఓజాన్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కె హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర మన 50 ఎకరాలు మన స్కూల్ కూడా ఓకే, మా అందరికీ నమస్కారాలు. దారుతి డెవలపర్స్ అని చెప్పేసి మన ఒంగోలులో ఈరోజు ఓపెన్ చేసుకోవటం ఆఫీసు, దానికి మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. వీళ్ళు ఆల్రెడీ మేదరమెట్ల దగ్గర ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 120 ఏకర్స్లో అక్కడ లేఅవుట్ చేస్తూ ఉన్నారు. మళ్ళా ఒంగోలులో కూడా 2-3 ఎకరాలని 100 ఎకరాలు దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈవెన్ హైదరాబాద్లో ఇవన్నీ కూడా వీళ్ళంతా ఒక యూనిటీగా ఈ కంపెనీలో చేయటం జరుగుతూ ఉంది. దానికి ఎండీగా మన రమేష్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఈ ఆఫీస్ కూడా ఇక్కడ ఒంగోలులో పెట్టుకోవటం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ సైకో ప్రభుత్వం పోవటం, మంచి ఆలోచనతోటి సమర్థవంతమైన నాయకుడి పరిపాలనతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా ఒంగోలులో ఇప్పుడు అదివరకు క్యాపిటల్ కూడా మీకు అందరికీ కూడా తెలుసు, అమరావతి కానీ గుంటూరు కానీ ఇవన్నీ కూడా అదివరకు గజం 15,000 ఉండేది, ఇవాళ 50,000 పోయింది. ఇవాళ 60,000 50,000 చెప్పే 4 రెట్లు పెరిగిపోయినాయి. ఇవాళ ఒంగోలులో కూడా అదే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా నేను ముందే చెప్తానే ఉండేవాళ్ళం, డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం అంటే డెవలప్మెంట్. తప్పకుండా కూడా ఒంగోలులో కూడా ఏ అయితే ఆగిపోయినాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ అయ్యేటట్టుగా చేస్తాం. కాబట్టి ఇలాంటి వాళ్ళు వ్యాపారస్తులు కూడా మంచి జరగాలని భగవంతుని కోరుకుంటా ఉన్నా. వాళ్ళు మంచి టైంలో ఈరోజు ఈ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. వాళ్ళకి ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, నాది పూర్తిగా వాళ్ళ సహకారం ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తా. తప్పకుండా కూడా ఒంగోలులో అన్ని ప్రాంతాలు కూడా మంచి డెవలప్మెంట్ కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ, మరోసారి వీళ్ళకంతా కూడా పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మన ఒంగోలులో మా ధృతి ప్రాంతీయ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా నవేంద్ర ప్రదాత మన నారా చంద్రబాబు నాయుడు గారి సీఎంగా అయిన మొట్టమొదటి తరుణంలో మన ఒంగోలు శాసనసభ్యులు, ఒంగోలు నగరాన్ని డెవలప్మెంట్ చేసిన ఏకైక నాయకుడు మా దామల్చల్ జనార్దన్ సార్ ఈరోజు మా ఆఫీస్ ఓపెన్ చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ధృతి డెవలపర్స్ వారు ఏదైతే మేదరమెట్ట ఎంట్రన్స్లో మేము డీడీసీపీ లేఅవుట్ని కంప్లీట్ చేసాము. అదేవిధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర 70 ఎకరాల మెగా వెంచర్ చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే మేదరమెట్ట నుంచి ఒక కొండ ప్రాంతం ఉందో అక్కడ కూడా ఒక మంచి విల్లా ప్రాజెక్టులు కూడా చేసి మేము డెవలప్ చేయడానికి ముందుకు వచ్చారు రమేష్ సారు. అలాగే దామల్చల్ జనార్దన్ సార్ ఆధ్వర్యంలో మేమందరం కూడా మంచి బ్లెస్సింగ్ కావాలని మమ్మల్ని బ్లెస్ చేశారు. ఒంగోలులో కూడా 100 ఎకరాల వెంచర్ మరి రానున్న రోజుల్లో చేస్తామని కూడా ఈ విధంగా మేము తెలియజేస్తాం. మాకు మొదటి కార్యక్రమం మంచి బాగా సార్ అన్న నైటీ అన్న ఒక రమేష్ సార్ ఇంకో శాలం ఉందా రాము ఇట్రా మంత్రి అన్న చూడండి 2 నిమిషాలు తేడా నీకు నాకు నెక్స్ట్ ఇక్కడ కదా వచ్చేసి ఇది అయిపోయింది. అనిలో మన మేదరమెట్లలో మొత్తం 120 ఎకరాస్ దాకా మా ప్రాజెక్ట్ చేస్తుంది. కొత్త ప్రాజెక్టు 120 ఎకరాస్ లేఅవుట్ కూడా అప్రూవల్తో వేస్తున్నాము. అందులోనే ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలు అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి అంతా కూడా సన్నద్ధం అవుతున్నాం. రేపు శ్రావణ మాసం ఆగస్టులో శంకుస్థాపన ఉంటుంది. ఆల్రెడీ మా ఈ సేల్స్ కూడా స్టార్ట్ అయినాయి. ప్రతిష్టాత్మకంగా మన రాజధానికి ఒక 70 కిలోమీటర్ల డిస్టెన్స్లో
మన ప్రాజెక్ట్ చేయటం ఏంటంటే మధ్యతరగతి వారికి కానీ అందరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రైసెస్ కానీ ఇవన్నీ ఉంటాయి. స్టేట్ హైవే, నేషనల్ హైవే, గ్రీన్ ఫీల్డ్ హైవే వీటన్నిటిని అనుసంధానం చేసుకొని మన ప్రాజెక్ట్ ఉంటుంది. అలాగే హిల్ స్టేషన్ మీద కూడా ఒక 40 ఎకరాస్ హిల్ స్టేషన్ కూడా ఆ జంక్షన్లో ఉంది. దాని మీద కూడా విల్లాస్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మన ఓజస్ మార్కెటింగ్ హేమంత్ గారు, సార్ మీ బ్రాంచ్ ఆఫీస్ ఒకటి మాకు ఇక్కడ కూడా అందుబాటులో ఉండాలి అన్నందున ఒంగోలులో కూడా ఒక బ్రాంచ్ ఆఫీస్ని ఈరోజు దామరచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయించడం జరిగింది. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సపోర్ట్తో మేము ముందు ఒంగోలులో కూడా ఇంకో 100 ఎకరాస్ ప్లాన్ చేస్తున్నాము. అది కూడా అతి త్వరలో మీ అందరికీ తెలియజేస్తాము. పాత్రికేయ మిత్రులందరికీ మరోసారి 20 గదులు, 25 గదులు, 30 గదులు రకరకాలుగా డిఫరెంట్ టైప్స్. గది వచ్చేసి 1,15,000 చెప్తాం. అవన్నీ కూడా తర్వాత ముందరగా మనం ప్లాన్ చేసుకొని కస్టమర్స్ వచ్చిన తర్వాత ఒక నెగోషియబుల్ తోటి మనం మామూలుగా మనకి వెళ్దాం. ఆల్రెడీ 70 ఎకరాలు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది. ఇంకో 30 ఎకరాలు కూడా రిజిస్టర్ అవుతుంది. మన త్వరలోనే ఇది ఓపెన్ కాబోతుంది. ఈరోజు మార్కెటింగ్ టీమ్ అంతా మనం చేసుకొని సందర్శన చేసుకొని మనం ముందర పోవడానికి మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఈ మీడియా ద్వారా మా ధృతి డెవలపర్స్ కంపెనీ నుంచి అలాగే మార్కెటింగ్ బై ఓజోస్ నుంచి ఈరోజు బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మీరు ఇక్కడ చూసుకుంటా ఉంటే విజయవాడ నుంచి ఒంగోలు దాకా జాతీయ రహదారుల్లో మనకు బెస్ట్ వెంచర్ అంటే మా ధృతి డెవలపర్స్ వారిది. ఆల్రెడీ ఇది కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని మా సారు ఎల్పీ నెంబర్కి వెళ్ళిపోయి డీడీసీపీ అప్రూవల్ తీసుకొని ఆల్రెడీ సిమెంట్ రోడ్లు వేసి డెవలప్మెంట్ చేసి ఆల్రెడీ జరగడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి విల్లా ప్రాజెక్ట్ అండి. ఇది హైవే, నేషనల్ హైవేకి పక్కన అనుకొని ఉంటుంది ఇది. అట్లాగే అక్కడ నుంచి కోతవేట దూరంలో మనం ఒక 70 ఎకరాలు హెవీ వెంచర్స్ కూడా ప్లాన్ చేశాము హైవేకి పక్కనే. ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా మా వెంచర్లో కడతాం జరుగుతూ ఉంది. ఇక్కడ ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీకి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ తీసుకొని కూడా చేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకుంటా ఉంటే హైదరాబాద్, భువనగిరి కానీ, వైజాగ్ కానీ, తర్వాత వచ్చేసి హీల్ మీద మనం తీసుకుంటున్నాం. మేదర్మిట్ట హీల్ మీద కూడా ఒక మెగా వెంచర్ 40 ఎకరాస్లో తీసుకొని ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరిగింది. మరికొద్ది రోజుల్లో ఒంగోలులో కూడా ఇదే ధృతి డెవలపర్స్ ఎండి గారు రమేష్ సారు ఒంగోలులో కూడా 100 ఎకరాలు మెగా వెంచర్ కూడా ప్లాన్ చేస్తున్నాము. దయచేసి కస్టమర్ మిత్రులందరూ కూడా మా ధృతి డెవలపర్స్లో ఇన్వెస్ట్ చేసి మీరు 4 గంటలు ఇన్వెస్ట్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారాలు. ఈరోజు మనకి చాలా శుభదినము. ఈరోజు మన దామరచర్ల జనార్దన్ గారి మన ఓజాస్ రియల్ ఎస్టేట్ ధృతి డెవలపర్స్ వారిచే మనం ఇక్కడ ఆఫీస్ ఓపెనింగ్ చేశాము. ముందర మన ఒంగోలులో కూడా మంచి వేయాలని చెప్పని మనం ఆశిస్తున్నాము. ఇప్పుడు మేదరమెట్లలో మార్కెట్ జరుగుతూ ఉంది. ఆల్రెడీ కొన్ని ఫ్లాట్స్ మనం 35 ఫ్లాట్ల దాకా మనం అమ్మున్నాం. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ అమరావతి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా బాగా మూవింగ్గా ఉంది. అందరూ కొనాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మిత్రులకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మార్కెటింగ్ మిత్రులకు అభినందనలు. ముఖ్యంగా మేము నేషనల్ హైవే మరియు స్టేట్ హైవే ఆనుకొని ఉడా అప్రూవల్ మరియు రెరా అప్రూవల్ అయినటువంటి ఒక గొప్ప వెంచర్ని మేము అన్ని హంగులతోటి సీసీ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, రెవెన్యూ ప్లాంటేషన్ కానీ ఇవన్నీ మేము డెవలప్మెంట్ చేసి మేము మార్కెటింగ్లోకి పెట్టాము. అదేవిధంగా దాన్ని ఆనుకొని ఒక 70 ఎకరాలు మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కూడా ఒకటి స్టార్ట్ చేయబోతున్నాము. అక్కడ 2025-26 అకాడమిక్ ఇయర్కి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది కూడా మేము ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది కూడా 25-26 అనే ఈ అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్లు స్టార్ట్ చేయబోతున్నాము. కాబట్టి అక్కడ ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు, కొనుక్కున్న వాళ్ళకి, మంచి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచి లాభాలు చేకూరే విధంగా ఆ వెంచర్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అట్లాగే హేమంత్ గారు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మాకు ఒక బ్రాంచ్ ఇవ్వండి సార్ అని చెప్పేసి కంపెనీని కోరినారు. కంపెనీ ఇక్కడ బ్రాంచ్ ఇవ్వటం కూడా మంచి ఆహ్వానం అని చెప్పేసి మేము తెలుపుకుంటూ ధన్యవాదాలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.